వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ పరీక్షల అక్రమాలపై కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి సమర్పించిన ఆయన దేశ యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నా అని పేర్కొన్నారు. నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగులోకి రాగానే కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందని, పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించిందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లుగా కూడా తెలిపారు. ఇక 20 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని కూడా ప్రధాన్ చెప్పారు. ఇక పరీక్షా మాఫియా వల్ల ఒక్క ప్రతిభావంతుడికి కూడా అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే మొదటి రోజు నుంచే తాను బాధ్యత తీసుకున్నా అని తెలిపారు. అయితే రీ ఎగ్జామ్ ఫలితాల సమయంలో కొందరు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులే విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం కూడా తనని తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు ధర్మేంద్ర. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, ఇది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు అని ప్రధాన్ స్పష్టం చేశారు. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు ఈ అంశాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకే, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా కాపాడేందుకే, వారు చదువుపై దృష్టి పెట్టేలా చెయ్యటానికి మాత్రమే నేను రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రధాని మోదీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ప్రజాసేవను ఇక ముందు కూడా కొనసాగిస్తా అని పేర్కొన్నారు. ఇక నిరుద్యోగులను కూడా ఉద్దేశించి సిజేఐ చేసిన వ్యాఖ్యలతో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలపై 2026 జూన్ నుంచి ఉద్యమం మొదలుపెట్టింది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్షతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగిన ఈ పోరు అనతి కాలంలో అనూహ్య ఆదరణని సొంతం చేసుకుంది. జూలై 20న పార్లమెంటు ముట్టడి లక్ష్యంగా తలపెట్టిన చలో సంసద్ కార్యక్రమంతో ఉద్యమం మరొక స్థాయికి చేరింది. పోలీసుల లాఠీ ఛార్జీలు, వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం వంటి పరిణామాలతో దేశవ్యాప్తంగా యువకులు, ప్రముఖులు కూడా గొంతును వినిపించారు. దీంతో ఇప్పుడు దిగొచ్చింది కేంద్రం. విద్యార్థులతో చర్చలు ప్రారంభించింది. స్వయంగా ప్రధాని ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రకటనలు చేశారు. నీట్ పేపర్ లీక్కి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని కూడా ప్రధాని ప్రకటించారు. అలాగే సంబంధిత చట్టాలను సైతం కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విద్యార్థులతో శుక్రవారం కూడా 2వ దఫా చర్చలు జరిపారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్లని ఉంచారు. వాటిలో నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసన చేపట్టిన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని హామీ వంటి వాటికి కేంద్రం సానుకూలంగానే స్పందించింది. దీంతో వాంగ్చుక్ అయితే తన దీక్షను విరమించారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయం మాత్రం ముగిసింది. కానీ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అని, మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాలి అని మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.